హైదరాబాద్ ఉత్తర భాగం నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రో రైల్ పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పారడైస్ నుంచి మేడ్చల్కు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరించాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయ్యింది. పారడైస్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్లో పారడైస్ మెట్రో స్టేషన్ నుండి తాడ్బడ్, బోయన్పల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు రూట్ ఉంటుంది. అదేవిధంగా జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మేర పారడైజ్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపూరి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా షామీర్పేట్ ఈ కారిడార్ విస్తరించనున్నారు. పారడైస్ మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ షామీర్పేట్ 22 కిలోమీటర్లు మెట్రో కారిడార్ల డిపిఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో ఫేజ్ 2 ఏ భాగంలాగే బి భాగాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పారడైజ్ మేడ్చల్తో పాటు జేబీఎస్ నుంచి షామీర్పేటకు సంబంధించిన విస్తరణ విషయంపై కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లుంటుంది. ఈ 2 మార్గాల్లో డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం మెట్రో విస్తరణకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసింది. ఫేజ్ 2 పేరుతో దీన్ని సిద్ధం చేసింది. అందులో దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని సూచించింది. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన తనకు ఆ ప్రాంత ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ల రూట్ మ్యాప్లపై మంచి అవగాహన ఉందని సీఎం రేవంత్ చెబుతున్నారు. రూట్ మ్యాప్ గురించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలను కూడా తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి మెట్రో ఎండీని ఆదేశించారు. దాదాపు 5 లక్షల మంది ప్రతిరోజు మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం 3 కారిడార్లు ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్, ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో సేవలందిస్తోంది. మరింత విస్తరించేందుకు 2వ దశను ప్రతిపాదించారు. కారిడార్ 4లో భాగంగా నాగోల్ ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ వరకు, కారిడార్ 5లో రాయదుర్గం, కోకాపేట్, నియోపోలిస్ వరకు, కారిడార్ 6లో ఎంజీబీఎస్, చాంద్రాయనగుట్ట వరకు, కారిడార్ 7లో మియాపూర్, పటాన్చేరు వరకు, కారిడార్ 8లో ఎల్బీనగర్, హయత్నగర్ వరకు, కారిడార్ 9 ఆర్జీఐఏ 4th సిటీ వరకు నిర్మించాలని ఇప్పటికే డీపీఆర్ రెడీ చేశారు. దీన్ని మేడ్చల్ వరకు విస్తరించనున్నారు.